హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో గూగుల్ ఇండెక్స్ సెక్షన్లో మనకి ఇండెక్స్ స్టేటస్, బ్లాక్డ్ రిసోర్సెస్, రిమూవ్ యూఆర్ఎల్స్ అని ఉన్నాయి కదా, ఈ మూడింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గూగుల్ ఇండెక్స్ అంటే ఏంటి? మన సైట్లో ఉన్న పేజెస్ని గూగుల్ ఏవేవి అయితే ఇండెక్స్ చేసుకుందో అవన్నీ కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి. అంటే అవన్నీ కాదు, అసలు ఎన్ని ఇండెక్స్ చేసుకుంది, బ్లాక్డ్ బై రోబోట్స్, ఎన్ని బ్లాక్డ్ బై రోబోట్స్ ఉన్నాయి, అంటే ఏ పేజెస్ని రోబోట్స్ రీడ్ చేయలేదు, అలాగే ఏం పేజెస్ని మనం రిమూవ్ చేసామనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఈ సైట్లో చూసుకున్నట్టయితే శివ ఐటీ సాఫ్ట్ ఇప్పుడు కొత్తగా ఇన్స్టాల్ చేసిన సైట్ కాబట్టి ఇక్కడ ఏం డీటెయిల్స్ కనపడలేదు. సో ఇప్పుడు నేను VLRtrain.com ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్ ఇండెక్స్డ్ వచ్చి 1384 పేజెస్ ఉన్నాయి. బ్లాక్డ్ బై రోబోట్స్ వచ్చేసి 118 పేజెస్ ఉన్నాయి. సో తర్వాత రిమూవ్డ్ ఆప్షన్ ఉంది. రిమూవ్డ్ ఆప్షన్ కూడా పెట్టుకుని నేను క్లిక్ చేసుకున్నట్టయితే ఏమన్నా పేజెస్ రిమూవ్ చేశాను, 0 రిమూవ్డ్ పేజెస్ అని కనబడుతున్నాయి. ఇక్కడ బేసిక్ ప్లాన్ చూడండి, ఇది బేసిక్ టోటల్గా 1384 పేజెస్ గూగుల్ వచ్చి మన పేజ్ని, మన సైట్లో ఉన్న పేజెస్ని ఇండెక్స్ చేసుకుంది. సో ఇక్కడ చూడండి, VLR.com అని కొట్టాను. సో ఇక్కడ చూడండి, ఇంచుమించుగా గూగుల్ ఇండెక్స్ పేజెస్ కూడా ఇంచుమించుగా కనపడతా ఉంటాయి మనకి ఇక్కడ. సో 1280 ఇక్కడ ఏమని కనబడుతుంది మనకి, 1384 టోటల్లీ ఇండెక్స్డ్ అని కనబడుతుంది. ఇక్కడ 1280 అని చెప్పి కనబడుతుంది. అంటే మన సైట్లో అన్ని పేజెస్ ఉన్నాయి. అంటే ఇంచుమించుగా చెప్పాలి అంటే ఇక్కడ కనపడే కౌంట్ని చూసుకుని అంటే ఈ సైట్లో ఇన్ని పేజెస్ ఉన్నాయని కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో మనం robots.txtని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తాం, కొన్ని కేటగిరీస్ని కానీ కొన్ని యూఆర్ఎల్స్ని బ్లాక్ చేస్తాం. ఆ బ్లాక్ చేసిన యూఆర్ఎల్ 118 ఉన్నాయంట. సో సెర్చ్లో వచ్చే యూఆర్ఎల్స్ని అవన్నీ కూడా బ్లాక్ చేసాము. ఇక్కడ రిమూవ్డ్ 0 అని కనపడుతుంది. అలాగే బ్లాక్డ్ రీసోర్సెస్. సో బ్లాక్డ్ రీసోర్సెస్ అంటే ఏంటంటే, సో మన సైట్లో ఏమన్నా పేజెస్ని గూగుల్ రీడ్ చేయలేకపోతే మన సైట్లో ఉన్న పేజెస్ని వాటిని బ్లాక్డ్ రిసోర్సెస్లో మనకి చూపిస్తుంది. లెర్న్ మోర్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీస్ హోస్ట్ సర్వ్ సైట్స్ రిసోర్సెస్ దట్ ఆర్ బ్లాక్డ్ టు Google bot. If Google bot can't access important resources on your page, the page might be indexed incorrectly అంటుంది. సో నా దాంట్లో షౌట్ బాక్స్ widget.me అనేది ఒకటి ఉంది. ఇక్కడ చూడండి, మీరు సైట్ చూసినట్టయితే తెలుస్తుంది. ఇక్కడ చార్ట్ పర్పస్ ఈ షౌట్ బాక్స్ పెట్టుకున్నాను నేను. ఓకే, ఈ షౌట్ బాక్స్ చాలా ప్రాబ్లం చూపిస్తుంది. యాక్చువల్గా ఇలాంటి వాటిని మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు, కాకపోతే ఇలాంటి షౌట్ బాక్స్ని మీ సైట్లో పెట్టుకోకుండా ఉండటం బెనిఫిట్. సో నేను రిమూవ్ చేసేస్తున్నాను ఇప్పుడు షౌట్ బాక్స్ నా సైట్లో నుంచి. ఓకే, సో బ్లాక్డ్ బై ఇలాంటి షౌట్ బాక్స్ని పెట్టుకోకుండా ఉండండి మీరు, షౌట్ బాక్స్. ఓకే, సో తర్వాత ఇక్కడ రీడ్ మోర్ మీద క్లిక్ చేశాను కదా, ఇక్కడ ఇవన్నీ కూడా మ్యాటర్ ఉంది, మీరు కావాలనుకుంటే రీడ్ చేసుకోండి. ఇంకా ఏమన్నా మెసేజెస్ మీకు ఇక్కడ కనపడితే వాటిని మీ సైట్లో నుంచి రిమూవ్ చేయడానికి కానీ, లేకపోతే కొన్నిటి మీకు రిమూవ్ చేయడానికి కుదరకపోతే వదిలేసేయండి, వాటిని ప్రాబ్లం ఏమీ లేదు. సో షౌట్ బాక్స్.widget.me మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే షౌట్ బాక్స్ యూజరు ఇక్కడ చూడండి, ఈ పేజీ ఈ పేజెస్ అన్నిటికి కూడా అది ఎఫెక్ట్ చేస్తుంది అంట. టోటల్గా 57 పేజెస్ని చూపిస్తుంది మనకి, 57 పోస్టులని. తర్వాత రిమూవ్ యూఆర్ఎల్స్ అంటే ఏంటంటే, మీ సైట్లో ఆల్రెడీ ఇండెక్స్ అయిన పేజెస్ ఉన్నాయి, ఎన్ని 1280 ఎన్నో ఉన్నాయి. సో ఆ పేజెస్ని మీరు గూగుల్లో సెర్చ్ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ సెర్చ్ కాకుండా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కనపడకుండా చేయాలి అనుకుంటే మీరు టెంపరీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో టెంపరీ రిమూవ్ ద యూఆర్ఎల్స్ దట్ యువర్ ఓన్ ఫ్రమ్ సెర్చ్ రిజల్ట్స్. టు రిమూవ్ ద కాంటెంట్ పర్మనెంట్లీ యూ మస్ట్ రిమూవ్ ఆర్ అప్డేట్ ద సోర్స్ పేజ్. మీరు కంప్లీట్గా వాటిని రిమూవ్ చేయాలంటే మీ పేజ్ని రిమూవ్ చేయడమే. లేదు అనుకుంటే robots.txt తోటి మనం బ్లాక్ చేసుకోవచ్చు. కానీ టెంపరీగా అంటే 1 నెల 2 నెలల పాటు మీ సైట్లో ఉన్న పేజీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే గూగుల్ రిజల్ట్స్లో నాకు ఈ పేజీ డిస్ప్లే అవుతుంది, AWS ట్రైనింగ్ అని చెప్పే పేజీ.
గూగుల్లో ఎవరైనా ఏడబ్ల్యూఎస్ ట్రైనింగ్ అని కేపీహెచ్పి అని చెప్పి కొడితే ఈ పేజ్ 9th రిజల్ట్గా వస్తుంది. ఈ పేజ్ నేను టెంపరీగా గూగుల్లో నుంచి గూగుల్లో డిస్ప్లే చేయడం, గూగుల్ రిజల్ట్స్లో రాకుండా, ఎవరైనా ఏడబ్ల్యూఎస్ ట్రైనింగ్ అని కేపీహెచ్పి ఉంటే రాకుండా కావాలి అంటే మీరు ఏం చేయాలి అంటే, సో టెంపరీ హైడ్ మీద క్లిక్ చేసుకుని మీకు ఏదైతే పేజ్ హైడ్ కావాలో ఆ పేజ్ యూఆర్ఎల్ ఎంటర్ ద యూఆర్ఎల్ అండ్ యువర్ సైట్ యూ వుడ్ లైక్ టు కేస్ సెన్సిటివ్ అంటున్నాడు. ఓకే, ఎగ్జాక్ట్గా మీ పేజ్ యూఆర్ఎల్ కూడా తీసేసుకోండి. తీసేసుకుని ఆ పేజ్ యూఆర్ఎల్ని దానికి ఇన్పుట్గా ఇచ్చేసినట్టయితే గూగుల్ రిజల్ట్స్లో రాకుండా అది బ్లాక్ చేస్తుంది అంటుంది. ఇది ఎవరు ఇచ్చేస్తారు అంటే, అసలు మ్యాక్సిమం మనకి ఏం అవసరం ఉంది, కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా కొంతమంది పర్సనల్ వెబ్సైట్స్ ఉంటాయి, పర్సనల్ పేజెస్ ఉంటాయి. ఆ పర్సనల్ పేజెస్ కూడా గూగుల్ రీడ్ చేసేస్తూ ఉంటుంది. అలా రీడ్ చేయకోకుండా ఉండడానికి మనం learn how to block control what you share with Google, block URL with robust.txt, block URL by password protecting to your server directories, block search indexing with meta tags తోటి కూడా మనం బ్లాక్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు గూగుల్లో నుంచి టెంపరీగా మనం యూఆర్ఎల్స్ని బ్లాక్ చేయొచ్చు. ఇక్కడ అడుగుతూ ఉంటుంది ఎన్ని రోజులు హైడ్ చేయాలి అని చెప్పి. నేను వేరే పేజ్ ఏదైనా ఇస్తాను. సో కంటిన్యూ. సో టెంపరరీ హైడ్ పేజ్ ఫ్రమ్ సెర్చ్ రిజల్ట్స్ అండ్ రిమూవ్ ద క్యాచ్, రిమూవ్ పేజ్ ఫ్రమ్ ద క్యాచ్ ఓన్లీ, టెంపరరీ హైడ్ డైరెక్టరీ అని చెప్పి కనపడుతుంది. సబ్మిట్ రిక్వెస్ట్ కొట్టండి. సో నేనేమి హైడ్ చేయాలనుకోవట్లేదు కాబట్టి వీటిని క్యాన్సిల్ కొట్టేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్.